ముందుగా మన మెహందీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ ప్రవీణ. ఇందులో మెహందీ బేసిక్స్ నేర్చుకుందామండి. వీడియోలోని మనలో చాలామందికి మెహందీ డిజైన్స్ పెట్టుకోవాలని ఉంటుంది, కానీ పెట్టుకోవడం రాక ఆగిపోతుంటాం అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ మెహందీ అనమాట, ఈ మెహందీ ఛానల్. ముందుగా మనం బేసిక్స్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు, అలాగే అవతల వాళ్ళకు పెట్టచ్చు అనమాట. ఈ వీడియోలోని బేసిక్స్ నేర్చుకుందామండి. మన ఛానల్లోని కొన్ని వీడియోస్ షేర్ చేశానండి, మెహందీ వీడియోస్ అనమాట. మంచి డిజైన్స్. ముందు ఈ బేసిక్స్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అవి ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మెహందీలోని లైన్స్ డ్రా చేయడం చూద్దామండి. లైన్సే కదా ఈజీగా చేయొచ్చు అని అనుకుంటాం, కానీ కోన్తో చేసే వరకు కాస్త డిఫరెన్స్ వస్తుంది. ముందుగా పెన్తో నేర్చుకోవాలండి, కోన్ వేస్ట్ చేయకుండాను. పెన్తో కానీ పర్ఫెక్ట్గా మనకి గ్రిప్ వచ్చేస్తే ఫింగర్స్ అనేవి ఈజీ అయిపోతుంది అనమాట. కోన్తో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కోన్తో పెట్టినప్పుడు లైన్స్ అనేవి ఇలాగా దగ్గరగా వస్తే బాగుంటుందండి డిజైన్. కాస్త ప్రాక్టీస్ మీద వస్తుందన్నమాట. ఒక 70-80% ప్రాక్టీస్ చేసిన డిజైన్ పెట్టేసుకోవచ్చండి. ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత క్యాలిగ్రఫీ స్టైల్ ఇక్కడ ఫాలో అవ్వాలండి. అంటే పై లైన్ అనేది మనం లైన్ పైకి తీసుకున్నప్పుడు ఇలా థిన్గా తీసుకొని కిందకి ఇలాగా డ్రా చేస్తున్నప్పుడు బోల్డ్గా వస్తుందన్నమాట. ఈ ఎఫెక్ట్ అనేది మెహందీలోని మంచి లుక్ ఇస్తుందన్నమాట. ఇలా కాస్త ప్రాక్టీస్ చేయాలి. లేదు అంటే రివర్స్లో అయినా ప్రాక్టీస్ చేయొచ్చండి. మెహందీలోని ఇలా పైకి వెళ్ళే లైన్ బోల్డ్గాను, అలా కిందకు వచ్చే లైన్ అనేది కాస్త తిన్నుగా తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ స్పైరల్స్ అనమాట. కామన్ డిజైన్, కామన్గా యూజ్ చేస్తాం ఈ స్పైరల్స్ అనేవి. స్పైరల్స్ డ్రా చేసినప్పుడు కూడా ఇలా దగ్గరగా ప్రాక్టీస్ చేయాలండి. ఇలా దగ్గరగా రావాలన్నమాట స్పైరల్స్ అనేవి, అప్పుడే బాగుంటుంది. కోన్తో కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఇలా దూరంగా వచ్చేస్తే బాగుండదు. స్పైరల్స్లోని ఇది ఒక వేరియేషన్ కామన్గా యూజ్ చేస్తారండి డిజైన్లోని. నెక్స్ట్ ఇప్పుడు లీవ్స్ చూద్దామండి. బేసిక్ లీవ్స్ అనమాట డిజైన్లోని. కోన్తో లీవ్స్ వేసినప్పుడు మాత్రం అవుట్లైన్ అనేది ఇలా డార్క్ చేస్తే ఎఫెక్ట్ బాగుంటుంది, డిజైన్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఫ్లోరల్స్ అండి, ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్స్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి మెహందీలోని. ఇది బేసిక్ ఫ్లవర్స్ అనమాట, బిగినర్స్ కోసం. ఈ ఫ్లోరల్స్ స్పైరల్తోనే స్టార్ట్ అవుతుంది. స్పైరల్స్, లమ్స్, ఫ్లవర్ పెటల్స్ అనమాట. ఇవి లమ్స్ అనమాట. లమ్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి కామన్గా. ఇలా లమ్స్ కూడా లెవెల్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్ వేసిన తర్వాత ఇలాగ టాప్ పార్ట్ అనేది డార్క్ చేస్తే ఆ ఫ్లవర్ ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది మెహందీలోని. ఇలా లీవ్స్తోని స్పైరల్స్తోని ఎక్స్టెండ్ చేయడమే. లీవ్స్ కూడా అవుట్లైన్ అనేది ఇందాక చెప్పినట్టుగా థిక్గా వేయడం వల్ల బాగా వస్తుంది అనమాట డిజైన్. కోన్ మీద మనం ప్రెషర్ పెట్టినప్పుడు లైన్స్ అనేవి థిక్గా పడుతుందండి. అది కాస్త ప్రాక్టీస్ మీద వస్తుంది. ఎట్ ఏ టైం వేసేయచ్చు అనమాట థిక్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగో షేప్స్ అండి, కామన్గా యూజ్ చేస్తారు మెహందీ డిజైన్లోని. ఇది కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి, బాగుంటుందన్నమాట ఈ మ్యాంగో షేప్ డిజైన్స్. మ్యాంగో షేప్స్ కోన్తోని వేయడం వస్తే దీన్నే మనం పికాక్ డిజైన్స్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. పికాక్ డిజైన్స్ ఎప్పటికీ ట్రెండింగే కదా. నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఏ ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా. ఇప్పుడు ఎలిఫెంట్ డిజైన్స్ కూడా వేస్తున్నారండి, అప్కమింగ్ వీడియోస్ అది కూడా చెప్తాను. వీటిని ఇలాగా స్పైరల్స్తోని, లమ్స్తోని, లైన్స్తోని ఫిల్ చేసేయచ్చు అనమాట. లేదు అంటే షేడింగ్ అయినా ఇవ్వచ్చు అరబిక్ డిజైన్స్ లాగా.
వీటిని ఇలాగా ఫ్లోరల్ డిజైన్స్తో ఎక్స్టెండ్ చేయొచ్చు. సో చూసారు కదండి, ఇవి మెహందీ బేసిక్స్ అనమాట. ఇవి కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే మెహందీ పెట్టుకోవడం అన్నా పెట్టడం అన్నా చాలా ఈజీ అనమాట. ఇంట్లో ఉండే ఈజీగా నేర్చుకోవచ్చండి మెహందీ డిజైన్స్ అనేవి. ఈ స్పైరల్స్ రైట్ టు లెఫ్ట్ లేదంటే లెఫ్ట్ టు రైట్ అయినా తీసుకోవచ్చు అండి, ఎలాగైనా తీసుకోవచ్చు. ఫింగర్స్ అనేవి ఈజ్ అవ్వాలంతే. ఇప్పుడు ఒక సింపుల్ డిజైన్, చిన్న డిజైన్ మెహందీ కోన్తో చూద్దామండి. దానికన్నా ముందు ఒక మెహందీ ట్రిక్ అనమాట. మనం జనరల్గా రెడీమేడ్ కోన్సే కదండి ఎక్కువ వాడతాము. డైరెక్ట్గా అయినా పెట్టేసుకోవచ్చు డిజైన్. కాస్త లైన్స్ అనేవి థిక్గా వస్తాయి అన్నమాట. నేను జనరల్గా టేప్ చుడతానండి. టేప్ చుట్టడం వల్ల లైన్స్ థిన్గా పడతాయి అన్నమాట. లైన్స్ థిన్గా వస్తే డిజైన్ కూడా బాగా వస్తుంది. ఇదే కాకుండా టేప్ అనేది ఇంకొక 1-2 టైమ్స్ ఎక్స్ట్రా ర్యాప్ చేయడం వల్ల పెన్నులాగా గ్రిప్ వస్తుందండి. పెట్టినప్పుడు కూడా పెయిన్ అనిపించదు, బాగుంటుంది అనమాట పట్టుకోవడానికి కూడా. హెనా కోన్ పట్టుకునే పొజిషన్ ఇదనమాట. మనం రాస్తున్నప్పుడు మనకు అలవాటు ప్రకారంగా పెన్నుని ఎలా అయితే హోల్డ్ చేస్తామో మెహందీ కోన్ని కూడా అలాగే పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి డిజైన్ అనేది. ఈ వీడియోలో చెప్పిన బేసిక్ డిజైన్స్తోనే మెహందీ డిజైన్ అనేది వేస్తున్నానండి, ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఈ డిజైన్స్ కాస్త ప్రాక్టీస్ చేస్తే బ్రైడల్ డిజైన్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఈ ఫ్లవర్ పెటల్స్ కోన్తో వేసినప్పుడే ఇలాగ కాస్త మనం ప్రెషర్ పెట్టినప్పుడు టాప్ లైన్ అనేది ఇలాగ థిక్గా వస్తుంది అనమాట. వేసినప్పుడే వచ్చేస్తుంది, ఎట్ ఏ టైము కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. లీవ్స్ వేసినప్పుడైనా అంతేనండి, కోన్ మీద ప్రెషర్ పెడితే అవుట్లైన్ అనేది థిక్గా వస్తుంది అనమాట. బేసిక్ డిజైన్స్ కాస్త ప్రాక్టీస్ చేస్తే డిజైన్ అనేది ఐడియా మీద ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ముగ్గులు బాగా వేయడం వచ్చిన వాళ్ళకి కాస్త ప్రాక్టీస్తో మెహందీ ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి. డిజైన్ ఇలా ఉంచి కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఫిల్ చేసేయచ్చు అనమాట. ఇలాగ సర్కిల్స్ లాగా డ్రా చేస్తున్నాను. అలాగే లీవ్స్ కూడా ఫిల్ చేసి మిగతాదంతా కోన్తో ఫిల్ చేసేయడమే. ప్రజెంట్ ఈ ఫిల్లింగ్ డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్నాయండి. ఎక్కడి నుంచైనా డిజైన్ స్టార్ట్ చేయొచ్చు. మ్యాంగో డిజైన్ వేస్తున్నాను అనమాట. ఇలా ఫ్లోరల్ డిజైన్ తీసుకొని ఇప్పుడు మ్యాంగో డిజైన్ వేస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా అయినా మ్యాంగో డిజైన్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా స్పైరల్స్తోని లైన్స్తోని ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్పైరల్స్ అనేవి సింపుల్గానే తీసుకున్నాను. దీన్నే పికాక్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇలా గ్యాప్స్ ఉన్న దగ్గర ఇలా లీవ్స్తోని ఫ్లోరల్స్తోని ఫిల్ చేసేయచ్చండి.
ఇలా డిజైన్ పెడుతున్నప్పుడు మనలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి, ఇక్కడ నుంచి ఎలా ఎక్స్టెండ్ చేయాలి అన్నది. అక్కడితో ఆ డిజైన్ ఆఫ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే దగ్గరగా వెయ్యాలి. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన డిజైన్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫ్లోరల్స్ అయితే బెస్ట్ అనమాట. దగ్గరగా వేయడం వల్ల కలిపి వేసినట్టే ఉంటుంది డిజైన్ అనేది. ఇది ఒక వెరైటీ ఫ్లోరల్ అండి, ఇలా కూడా వేయచ్చు అనమాట, బాగుంటుంది. కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. సో డిజైన్ ఇలా డౌట్ వచ్చిన దగ్గర ఆఫ్ చేసి ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట. ఇలాగా మెహందీలోని కంటిన్యూస్గా డిజైన్ పెట్టాలని ఏం లేదండి, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇలా కూడా ట్రెండింగే అనమాట. చూసారు కదా, అసలు మనం సెపరేట్గా పెట్టినట్టు రాలేదు, కలిపి వేసినట్టే వచ్చింది. ఇలా కూడా లైన్స్ డ్రా చేసి డాట్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఇలా కంటిన్యూ చేయడమేనండి మెహందీ డిజైన్. హ్యాండ్ మీద పెట్టినప్పుడు కూడా డౌట్ వచ్చిన దగ్గర ఆగిపోయి ఇలా కంటిన్యూ చేయడమేనమాట. ఐడియా మీద వచ్చేస్తుంది మనం కాస్త ప్రాక్టీస్ చేస్తే. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడమే డిజైన్. ఇలాంటి డిజైన్స్ కాస్త ప్రాక్టీస్ చేస్తే బ్రైడల్ డిజైన్స్ కూడా ఈజీగా పెట్టేసేయచ్చండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇది స్పెషల్గా మెహందీ లవర్స్ కోసం, అలాగే బిగినర్స్ కోసం అనమాట. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.